ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో నిర్మాణంలో ఉన్న డ్రైవింగ్ స్కూల్ ని వెంటనే పూర్తి చేయాలని, దొనకొండలో ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కైపు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం కుచ్చేట్ రోడ్ లో ఉన్నటువంటి డ్రైవింగ్ స్కూల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన నేతలు ఉత్తర కుమారులుగా ప్రగల్భాలు పలుకుతున్నారని, అభివృద్ధి చేయటంలో మొండి చేయి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2016లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు వేసిన పునాది రాయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా తయారైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు వంశీ, సుదర్శన్ రెడ్డి, షేక్ బాజీ, గణేష్ నాయుడు, జనార్దన్ చౌదరి, నాగరాజు, అశోక్ రెడ్డి, మణికంఠ, కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి నలుగురికి ఉపాధి కలిగిద్దాం, నలుగురికి నాలుగు మంచి పనులు చేద్దాం అనే ధ్యాసే లేకపోయానే. అట్లాగే దీని గురించి మాట్లాడడానికి ఇక్కడ టీడీపీ లేకపోయా, అట్లా జనసేన నోరు లేకపోయా. మరి దీని గురించి మాట్లాడడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా గవర్నమెంట్లో దీన్ని పూర్తి చేసి, ఈ డ్రైవింగ్ స్కూల్ని పూర్తి చేసి దర్శిపట్నానికి, దర్శి నియోజకవర్గానికి అంకితం ఇవ్వబోతున్నాం. అట్లాగే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు మన దర్శి నియోజకవర్గంలో. నెలకొచ్చేసి సుమారు 10,000 మంది ఇక్కడ నుండి వలస వెళ్ళిపోతున్నారు. దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. పక్కనే మనకి దొనకొండలో 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మేము గవర్నమెంట్లకి 200 కోట్లు ట్యాక్సులు కడతాం, 300 కోట్లు ట్యాక్సులు కడతాం అని బిల్డప్ మాటలు చెప్పుకోవడం కాదు. మా దర్శి నియోజకవర్గానికి మంచి చేయండి. ఎవరు వచ్చినా మంచి చేయండి. ప్రజలారా, మీరు కానీ ఎవరన్నా మన ఇంటికి వస్తే అడగండి, మీరు మా నియోజకవర్గానికి ఏం చేశారు, రేపు మళ్ళీ మీరు గెలిస్తే ఏం చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారు అని మీరు గట్టిగా అడగండి.